హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవరెడ్డిని. ఈరోజు వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు సూచనల ఆధారంగా సెకండ్ ఇయర్ ఎకనామిక్స్కి సంబంధించి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ను రూపొందించాను. బేస్డ్ ఆన్ 30% డిలీటెడ్ కంటెంట్. అంటే ఈ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్ దృష్టిలో ఉంచుకొని ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు 30% సిలబస్ను డిలీట్ చేశారు. ఈ 30% సిలబస్ డిలీట్ చేసి మిగిలిన 70% సిలబస్ నుండి ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ను రూపొందించడం అనేది జరిగింది. దీని మ్యాక్సిమం టైం 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్కు రూపొందించబడినది. ఈ మోడల్ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే వ్యాస రూప సమాధాన ప్రశ్నలు అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్వల్ప సమాధాన ప్రశ్నలు అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ సిలో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్లో ఆన్సర్ ఎనీ 3 అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 6 questions in not exceeding 40 lines each. ఈ సెక్షన్ ఏలో మొత్తం 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవైనా 3 క్వశ్చన్స్ను మనం ప్రజెంట్ చేయాలి. ఈచ్ వన్ క్వశ్చన్స్కు 10 మార్క్స్ అంటే 3 into 10 30 మార్క్స్ ఉంటాయి. ఇక సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఆన్సర్స్ ఎనీ 8 అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 16 questions ఇన్ నాట్ ఎక్సీడింగ్ 20 lines ఈచ్. ఈ సెక్షన్ బిలో మొత్తం 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవైనా 8 క్వశ్చన్స్ను ప్రజెంట్ చేయాలి. ఈచ్ వన్ క్వశ్చన్స్కు 5 మార్క్స్ అంటే 8 into 5 అంటే 40 మార్క్స్ ఉంటాయి. ఇక సెక్షన్ సి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ ఎనీ 15 అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 25 questions ఇన్ నాట్ ఎక్సీడింగ్ 5 lines ఈచ్. ఈ సెక్షన్ సిలో మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో ఏవైనా 15 questions ప్రజెంట్ చేయాలి. ఈచ్ వన్ క్వశ్చన్స్కు 2 మార్క్స్ అంటే 15 into 2 30 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇక మోడల్ పేపర్ విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారి సూచనలు మరియు నిబంధనల ఆధారంగా మోడల్ క్వశ్చన్ పేపర్ను రూపొందించడమే కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను అంటే రాబోయే వార్షిక పరీక్షల్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను కూడా దృష్టిలో ఉంచుకొని రూపొందించాను. ఇక మోడల్ క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్ 1 ఎకనామిక్స్ 2 బేస్డ్ ఆన్ 30% రిడక్షన్ సిలబస్, మ్యాక్సిమం టైం 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 100. సెక్షన్ ఏ ఆన్సర్ ఎనీ 3 of the following questions in not exceeding 40 lines each. ఈ క్రింది ప్రశ్నలలో ఏ మూడింటికైనను 40 పంక్తులకు మించకుండా సమాధానములు రాయండి. 3 into 10 is equals to 30 marks. ఫస్ట్ క్వశ్చన్, అనలైజ్ క్రిటికల్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామిక్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా.
భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను విమర్శనాత్మకంగా విశ్లేషించండి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో జనాభా వేగంగా పెరగడానికి గల కారణాలు ఏమిటి? థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రెమిడియల్ మెజర్స్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగితల నివారణ చర్యలను వివరించండి. ఫోర్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు కారణాలను విశదీకరించండి. ఫిఫ్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారతీయ ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమల పాత్రను వివరించండి. సిక్స్త్ క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను క్లుప్తంగా వివరించండి. ఇక సెక్షన్ బి విషయానికి వస్తే, ఆన్సర్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ నాట్ ఎక్సీడింగ్ 20 లైన్స్ ఈచ్. ఈ క్రింది ప్రశ్నలలో ఏ 8కైనను 20 పంక్తులకు మించకుండా సమాధానములు రాయండి. అంటే 8 × 5 = 40 మార్క్స్. సెవెంత్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిల మధ్య తారతమ్యాలను తెలియజేయండి. ఎయిత్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని వివరించండి. నైన్త్ క్వశ్చన్, అనలైజ్ ద కాజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో నిరుద్యోగితకు గల కారణాలను విశ్లేషించండి. 10th క్వశ్చన్, ఎగ్జామిన్ ద సెక్టరల్ కంట్రిబ్యూషన్స్ టు ద నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయంలో రంగాల వారి వాటాలను పరిశీలించండి. 11th క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్పై లఘు వాక్యను రాయండి. 12th క్వశ్చన్, వాట్ ఈజ్ ప్లానింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ప్రణాళిక అంటేమిటి, వివరించండి. 13th క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెప్టెడ్నెస్. గ్రామీణ రుణగ్రస్తతకు గల కారణాలు ఏవి? 14th క్వశ్చన్, అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ ఇన్ ఇండియా. భారతదేశంలో నూతన వ్యవసాయక వ్యూహం ప్రభావాన్ని అంచనా వేయండి. 15th క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ డిమానిటైజేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో నోట్ల రద్దు గురించి వ్రాయము. 16th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిటరీ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో తృతీయ రంగం ప్రాధాన్యతను వివరించండి. 17th క్వశ్చన్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. పునఃస్థాపిత ఇంధన వనరులు ఏవి? 18th క్వశ్చన్, అసెస్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఇండియన్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ వర్తక పాత్రను అంచనా వేయండి. 19th క్వశ్చన్, వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? 20 క్వశ్చన్, డిస్కస్ ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్. కాలుష్యం రకాలను చర్చించండి. 21 క్వశ్చన్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను చర్చించండి. 22nd క్వశ్చన్, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో విద్యా తీరుతెన్నులను
క్లుప్తంగా వ్యాఖ్యానించండి. ఇక సెక్షన్ సి విషయానికి వస్తే ఆన్సర్ ఎనీ 15 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ నాట్ ఎక్సీడింగ్ 5 లైన్స్ ఈచ్. ఈ క్రింది ప్రశ్నలలో ఏవేని 15 5 పంక్తులకు మించకుండా సమాధానములు రాయండి. అంటే 15 × 2 = 30 మార్క్స్. 23rd క్వశ్చన్ ఇంక్లూసివ్ గ్రోత్ సమ్మిళిత వృద్ధి. 24th సెల్ఫ్ రిలయన్స్ స్వావలంబన. 25th లిటరసీ రేటు అక్షరాస్యత రేటు. 26th క్వశ్చన్ మెటర్నల్ మార్టిలిటీ రేటు ప్రసూతి మరణాల రేటు. 27th క్వశ్చన్ జనని సురక్ష యోజన 28th క్వశ్చన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయము. 29th పావర్టీ గ్యాప్ పేదరిక వ్యత్యాసము. 30 క్వశ్చన్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ సంతులిత ప్రాంతీయాభివృద్ధి. 31st క్వశ్చన్ ప్లాన్ హాలిడే ప్రణాళిక విరామం. 32nd క్వశ్చన్ మైక్రో ఫైనాన్స్ సూక్ష్మ విత్తము. 33 క్వశ్చన్ ల్యాండ్ డిగ్రేడేషన్ భూసార క్షీణత. 34th క్వశ్చన్ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత. 35th క్వశ్చన్ గ్రేడింగ్ శ్రేణీకరణ. 36th క్వశ్చన్ గ్లోబల్ మార్కెట్ 37th క్వశ్చన్ మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో తయారు చేయుట. 38th క్వశ్చన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవస్థాపన. 39th క్వశ్చన్ జిఐసి. 40 క్వశ్చన్ వాటర్ ట్రాన్స్పోర్ట్ జల రవాణా. 41 క్వశ్చన్ ఎఫ్డిఐ. 42 క్వశ్చన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విదేశీ వర్తక చెల్లింపుల శేషము. 43 క్వశ్చన్ ఎకోసిస్టమ్ ఆవరణ వ్యవస్థ. 44 క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ పర్యావరణ విచ్ఛేదనము. 45th క్వశ్చన్ రైతు బంధు. 46th క్వశ్చన్ టిఎస్ఐ పాస్. 47th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ సెక్స్ రేషియో ఇన్ తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ద్వారా సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ 1 ద్వారా వెరీ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ను నేర్చుకున్నాము. మరికొన్నింటిని మోడల్ క్వశ్చన్ పేపర్ 2 ద్వారా కూడా అందిస్తాను. ఈ 2 మోడల్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్కు సరైన సమాధానములు నేర్చుకున్నట్లయితే రాబోయే వార్షిక పరీక్షల్లో సంపూర్ణంగా మనం రాయవలసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాసి అత్యున్నత మార్కులు పొందవచ్చు. ఫ్రెండ్స్, ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఎకనామిక్స్ కేశవరెడ్డి పానుగంటి.